నేను వీడియోలో మాట్లాడుతూ, నేను ఒక క్రైస్తవునిగా ఉన్నాను. ఆ తర్వాత నేను మతం మార్చాను. ఆ తర్వాత మళ్ళీ క్రైస్తవునిగా అయ్యాను. మరియు ఇప్పుడు నేను ఇస్లాంను అనుసరిస్తున్నాను. మరియు నేను కొన్ని విషయాలను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు మరియు నేను క్రైస్తవులం. వారు నన్ను క్రైస్తవ సంస్కృతిలో పెంచారు. నేను నా తరువ పుట్టినరోజున యేసును నా హృదయంలో స్వీకరించాను. కానీ నాకు గుర్తుంది, చిన్నతనంలో నేను 2 విషయాల గురించి చాలా ప్రశ్నలు అడిగాను. ఒక విషయం ఏమిటంటే, నాకు అర్థం చేసుకోవడం మొదలైంది. బైబిల్ కథలలో వ్యత్యాసాలున్నాయి. ముఖ్యంగా నా తండ్రి క్రిస్మస్‌లలో యేసుక్రీస్తు పుట్టిన కథను చెప్పేటప్పుడు. కానీ ఇతరులతో అదే కథ చెప్పినప్పుడు అది వేరేలా ఉండేది. ఎందుకంటే అది మరొక బైబిల్ పుస్తకంలోని మరియు నేను ఎల్లప్పుడూ ఇలా ఆలోచించేదాన్ని. ఇది నిజంగా దేవుడు రాసిన పుస్తకం కాదా? ఎందుకు ఇలా జరిగింది? మనుషులందరూ ఒకే విషయం రాయమని ఆమెను కోరారా? ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నేను ఇంకా చిన్నతనంలో ఉన్నప్పుడు. మూడవ విషయం గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదా? అది 3 దేవుళ్ళ గురించినది. ఎవరూ దాన్ని వివరించలేరు. నేను పెద్దవాడయ్యాక ఇది ఒక సమస్యగా మారింది. నేను బైబిల్ పాఠశాలలో చదువుకున్నాను. దాని ద్వారా బైబిల్‌లోని స్పష్టమైన వ్యత్యాసాలను గుర్తించాను. అంతేకాకుండా బైబిల్ దాదాపు 1200 సంవత్సరాల క్రితం వ్రాయబడిందని నాకు తెలుసు. మరియు మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అదే ఆటను చూస్తున్నారు. కానీ తర్వాత మీరు వారితో ఈ విషయం గురించి అడిగినప్పుడు, వారు ఒకరి నుండి మరొకరికి వేర్వేరు అభిప్రాయాలను కలిగి ఉంటారు. మరియు వారు వారి అనుభవాలను వేర్వేరు శైలిలో వ్రాయవచ్చు. మరియు మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అదే ఆటను చూస్తున్నారు. కానీ తర్వాత మీరు వారితో ఈ విషయం గురించి అడిగినప్పుడు, వారు ఒకరి నుండి మరొకరికి వేర్వేరు అభిప్రాయాలను కలిగి ఉంటారు. మరియు వారు వేర్వేరు శైలిలో వ్రాస్తారు. నేను చిన్న వయస్సులో ఉన్నాను మరియు ఆ ఉదాహరణను సరిగ్గా అర్థం చేసుకున్నాను. ఇది తార్కికంగా ఉంది. కానీ నేను పెద్దవాడినప్పుడు, నేను మరింత లోతుగా ఆలోచించడం ప్రారంభించాను. ఆ ఆటలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కనీసం ఇలా చెప్పడానికి అవకాశం ఉంది. వారు గోల్ కొట్టారు లేదా వారు గోల్ కొట్టలేదు చెప్పొచ్చు. అది నిజం కాదా అనేది అందరికీ తెలుసు. కొన్ని విషయాలు చాలా మందికి ఒకే విధంగా తెలుసు. ఉదాహరణకు యేసుక్రీస్తు మరణం తర్వాత వారు తిరిగి జీవించినప్పుడు అక్కడ ఎవరు మొదట ఉన్నారు? బైబిల్ విషయంలో కూడా ఇదే విషయాన్ని దేవుని ద్వారా సృష్టించబడినది అని చెప్పడానికి కారణం ఏమిటి? ఎక్కడో ఒక చోట తేడా ఉండడానికి కారణం ఏమిటి? ఈ పుస్తకం 40 మంది రచయితల ద్వారా ప్రచురించబడింది. లేదా ఈ పుస్తకం 40 మంది రచయితల రచనల నుండి సృష్టించబడింది. హాకీ ఆట యొక్క విశ్లేషణ గురించి మనం మాట్లాడినప్పుడు, ఇది కేవలం మైదానంలో ఉన్న వ్యక్తుల గురించి మాత్రమే కాదు. దీని ప్రకారం బైబిల్ యొక్క రచయితలు సజీవంగా ఉండి, యేసు యొక్క పనులను చూసినట్లయితే, ఆ పుస్తకం ఒకే విషయాన్ని చెబుతుంది. అయితే మేము యేసు మరణం తర్వాత సంవత్సరాలుగా దీని గురించి రాసిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాము. అందువల్ల హాకీ ఆట స్థలంలోని వ్యక్తులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు మరియు వారు కూడా అదే విధంగా చట్టబద్ధంగా పరిగణించబడ్డారు. విశ్వసనీయత తగ్గుతోంది. ఇది కూడా ఒక విషయం అనేది ఇది 3